హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లోనే పిజ్జా బేస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. దీనికి ముందుగా నేను మైదా పిండిని యాడ్ చేసుకున్నాను, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అనమాట. ఇందులో చిట్కా ఏంటంటే మనం పెరుగుని యాడ్ చేసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకొని మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం అలానే గట్టిగా ఉండకూడదు, ఒక మాదిరిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మనకి ఎన్నైతే పిజ్జా బేసెస్ అవుతాయి అని తెలుస్తుంది కదండి. ఇప్పుడు నాకు ఇది 4 పిజ్జా బేసెస్ అవుతాయి అన్నమాట. సో ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దీని మీద మూతేసేసి అలా పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇది చక్కగా పొంగుతుంది అన్నమాట. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఇంకా బాగా సాఫ్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో డ్రై ఈస్ట్ యాడ్ చేసినట్టయితే ఇంకా పొంగుద్ది, కానీ నేను ఈస్ట్ని యాడ్ చేయకుండా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మనం మళ్ళీ పైన మైదా పిండిని ఇలాగా జల్లుకొని, పిజ్జా బేస్ ఎంత మందంగా ఉంటుందో మనకు తెలుసు కదండి, మన 1/2 ఇంచ్ అంత మందంతో ఇలాగా రొట్టెల కర్రతో చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నీ. నేను ఓవెన్లో చేసుకుంటున్నానండి, ఓవెన్ వితౌట్ ఓవెన్ కాదు. సో ఓవెన్లో నేను ఈ పిజ్జా బేస్ చేసే ముందు 200 డిగ్రీస్ పెట్టి ప్రీ హీట్ చేయాలన్నమాట ఓవెన్ని. అప్పుడు మనకి బేస్ అనేది పర్ఫెక్ట్గా ఈక్వల్గా కుక్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఓవెన్ని ప్రీ హీట్ చేయడం స్టార్ట్ చేసేసాను. అది ప్రీ హీట్ అయిపోగానే మనకి బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను పిజ్జా బేస్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఫోర్క్తో హోల్స్ అనేవి పెట్టుకుంటున్నాను అండి. ఇలా ఎందుకు పెట్టుకుంటారంటే మనం పైన పిజ్జా సాస్ కానీ అలా లిక్విడ్స్ వేసినప్పుడు ఆ బేస్లోకి కూడా వెళ్ళి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో ఇలా ఫోర్క్తో బాగా హోల్స్ పెట్టేసుకొని బేసెస్ అన్నీ నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా నేను 4 బేసెస్ అనేవి రెడీ చేసుకున్నానండి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇలా అన్ని బేసెస్ తయారు చేసుకొని మనం ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో ఎలా అయితే దొరుకుతున్నాయో అలాగా మనం గాలాడకుండా ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి 2 వీక్స్ అయినా కానీ పాడవదనమాట. సో ఇక్కడ నేను 2 పిజ్జా బేసెస్తో పిజ్జా చేస్తున్నాను, 2 ఏమో స్టోర్ చేస్తున్నాను. నేను స్టోర్ చేసింది పిజ్జా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇప్పుడు నేను 4 పిజ్జా బేసెస్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఓవెన్ ట్రేలో పెట్టేసుకొని ప్రీ హీట్ అయిన ఓవెన్ని మళ్ళీ 200 డిగ్రీస్లో వేసి 2 మినిట్స్ మనం కుక్ చేసినట్టయితే ఈక్వల్గా బేస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, నేను 2 మినిట్స్ 20 సెకండ్స్ పెట్టాను. ఇలాగా ఈక్వల్గా రొటేట్ అయ్యి మనకి పిజ్జా బేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. బయట మార్కెట్లో కూడా దొరకనంతగా చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకు బయట మార్కెట్లో కొంచెం బేస్ అనేది గట్టిగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా జరగదన్నమాట. మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు పిజ్జా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. నేను ఇంట్లో పిజ్జా ఎలా తయారు చేశానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నార్మల్ పిజ్జా కాదండి, చికెన్ పిజ్జా. సో నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావాలంటే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే నేను డైలీ పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ప్రెస్ చేస్తూ చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా, మనకి చేతికి కూడా అంటుకోకుండా ఈక్వల్గా బేస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ.